ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు. రెండో రోజు కూడా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం ప్రతి జిల్లా కలెక్టర్ రాబోయే కలెక్టర్ల సదస్సుని స్పష్టమైన వివరాలతో రావాలని సూచన. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని వ్యాఖ్య. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కేంద్ర మంత్రిని శాల్వాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించిన చిన్ని. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు ఆ శాఖ ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. Every third Saturday we will announce as Swachh Andhra Pradesh Day. Swachh Andhra ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో డస్ట్బిన్ వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయాలి. క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. మీ హయాంలో ఈ సమయానికి కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరించారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 48 గంటల్లోపే డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సమగ్రంగా చెల్లింపులు చేశారా? గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని, రైతుల్ని దగా చేసిన మీకు నిరసన ర్యాలీలు చేసే అర్హత ఉందా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని అతిపెద్ద ప్రాచీన దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద 100 కోట్ల మంజూరు విషయంపై కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయం 96 రోజులకు గాను 96 లక్షల పైచిలుక వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. దేవాదాయ శాఖ జిల్లా పర్యవేక్షకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ రావు పర్యవేక్షణలో ఆలయంలోని 20 హుండీలను బుధవారం తెరిచి లెక్కించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన హుండీల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీలు ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. డిపార్ట్మెంటు నుంచి వచ్చినట్టు పర్యవేక్షణాధికారి సమక్షంలో, అలాగే పోలీసు ఇతర భక్తుల సమక్షంలో ఈ లెక్కింపు జరిగింది. ఈరోజు జరిగిన లెక్కింపులో గత 96 రోజులకు సంబంధించి 96,77,636 రూపాయలు 96,77,630 వచ్చినట్లు తెలియజేస్తున్నాం. అలాగే గోల్డ్ వచ్చి 33 గ్రాములు 300 మిల్లీగ్రాములు, సిల్వర్ వచ్చి 1 కేజీ 560 గ్రాములు రావడం జరిగింది. యానాది కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఫుడ్ కోర్టు వద్ద కోడూరు నాగాయలంక మండలానికి చెందిన 80 నిరుపేద మత్స్యకార కుటుంబాలకి వారికి నాబార్డు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా ప్రజా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు పరచూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 50 లక్షల విలువైన పడవలు, ఐస్ బాక్సులు, వేట సామాగ్రి అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతిభ, యానాది సంఘం నాయకులు విజయబాబు, శ్రీనివాసరావు, మత్స్యకార నాయకులు లకనం నాగాంజనేయులు, కర్రి కృష్ణమూర్తి పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ భారతదేశానికి ఆది మానవులు బహుశా ఆది నుంచే అనాథ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆర్యుడు వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, అప్పటికే ఉన్న వాళ్ళు ఎవరు భారతదేశంలో సంచార జాతరగా జీవిస్తున్న వాళ్ళు. కొన్ని చోట్ల మిమ్మల్ని యానాదులుగాను, కొన్ని చోట్లేమో ఈ పర్వత ప్రాంతాలను చెంచులుగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా అంటే మీరు ఒక చోట స్థిరనివాసం ఏర్పరచుకోకుండా సంచారం చేస్తూ జీవించడం అనేది అనాదిగా మీకు అలవాటు పడ్డ విషయం. దానివల్ల కొన్ని ఇప్పుడు మీరు పేరుతున్న సంస్కృతం రావడానికి కూడా కారణం అదే చెప్పగలరు. అయితే ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, సమాజంలో అంటే ప్రత్యేకించి అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరికి సహాయం చేయాలంటే ముందుగా అనాథులు కన్నది నా యొక్క స్థిరమైన అభిప్రాయం చెప్పమంటే మనం చేస్తాం. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డల్లో ఎవరైతే బలహీనంగా ఉంటాడో ఆ బలహీనంగా ఉన్న పిల్లవాడికి బలం చేకూర్చాలని ప్రయత్నం చేస్తారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అనేక కులాల వారు ఉన్నారు. కానీ అందరిలో కూడా అత్యంత దయనీయ స్థితిలో, పేద స్థితిలో ఉన్న మాత్రం యానాదులు అంటారు. ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తున్నాం. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న మీకు సహాయం చేయటం మా యొక్క ప్రథమ కర్తవ్యం. సరే, ఇటీవల కాలంలో మీరు ఎన్నికల సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక భయానక వాతావరణంలో అందరూ జీవిస్తున్న తరుణంలో ధైర్యంగా ముందుకు వచ్చి మీ వెనక మేము ఉన్నామని చెప్పింది మాత్రం అవనిగడ్డ నియోజకవర్గం యానాది సోదర సోదరి మాత్రం అంతా విజయబాబు, తర్వాత శ్రీనివాసరావు వీళ్ళ నాయకత్వంలో మీరంతా వచ్చి మీరంతా జనసేనలో మేమందరం చేరతామని చెప్పడం కాకుండా మీటింగ్ మొట్టమొదటిగా అవనిగడ్డలో ఏర్పాటు చేశారు. నేను ఎప్పుడు కూడా కొల మీటింగ్ ఏర్పాటు చేయడం నాకు అలవాటు పడలేదు. కానీ ఆ రోజున మీరందరూ ముందుకు వచ్చి మీ వెనక ఉంటామని చెప్పారు. అప్పుడు నేను మీకు కూడా చెప్పడం జరిగింది, మీ వెనక నేను కూడా ఉంటాను. అయితే వాస్తవానికి ఇవ్వాలి కాదు, మీకు మొదటి నుంచి కూడా నేను మీ మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. ఒకప్పుడు సునామీ వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగాను స్వచ్ఛంద సంస్థల తరఫున వచ్చిన సహకారాన్ని ఎక్కువ భాగం యానాదులకి ఇప్పించిన సంగతి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదే సందర్భంలో రామకృష్ణాపురం దగ్గర మనం ఇలా నిర్మాణం కానివ్వండి, అలాగే ఉల్లిపాలెం దగ్గర సంఘమిత్ర సొసైటీ శివాజీ ద్వారా అక్కడ ఇల్లు నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చేయించడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ విపత్తు వచ్చినా కూడా ఏదైనా సహాయ సంస్థలు ఏదైనా సహాయ కార్యక్రమం చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళు బట్టలు పంచాలన్నా లేకపోతే పాత్రలు పంచాలన్నా కూడా దాన్ని మొట్టమొదటిగా యానాదుల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఇప్పించిన పరిస్థితి కూడా నేను ఎదురుగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంలో చేస్తున్నాను. అయితే ఇప్పుడు
ఈ ఎన్నికల సందర్భంలో మీ అందరూ కలిసినప్పుడు నేను మీకు తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పాను. అయితే వాస్తవాన్ని గెలిచిన వెంటనే అన్ని యానాదుల కాలనీలు తిరగాలని చెప్పిన కార్యక్రమం ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ కూడా తయారు చేసాం, కానీ అది కుదరలా. ఎందుకంటే చాలా ఒత్తిడి వచ్చేసి అందుచేత నేను ఎప్పుడు ఏం చెప్పానంటే నేను రావడానికి కొంచెం ఆలస్యం అయ్యేట్లుంది, అంచేత మీకున్న సమస్యలు ఏంటో అవన్నీ నాకు తయారు చేసి ఇవ్వని చెప్పారు. దాని మీద వాళ్ళు నాకు రాసిచ్చారు, విజయబాబు, శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా. వాటి ప్రకారం మొట్టమొదటి ఏంటి, వాళ్ళు మాకు వచ్చిన చేతిలో ఉన్న మొదటి కార్యక్రమం ఏంటి, వాళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సిమెంట్ రోడ్డు వేయడం. ఈ సిమెంట్ రోడ్లో ఏ గ్రామంలో ఏనాదులు ఉన్నా కూడా మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని కూడా నేను మంజూరు చేశానని చెప్పి మాత్రం మేము అందరికీ ఏదైనా ఒకటి అలా ఎక్కడన్నా మిగిలింటే అవి చెప్పండి, తప్ప వాటికి నేను మన జనాలు ఇస్తాను. అయితే కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం అక్కడ స్థలాల సమస్య ఆడితే కొంచెం ఇబ్బందులు వచ్చినట్టున్నాయి, ఈయన ఎక్కడ తొలగించి వేయమని చెప్పారు. గుంటూరు ట్రాఫిక్ నియంత్రణపై పశ్చిమ ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో గురువారం విస్తృతంగా పర్యటించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అన్ని ప్రధాన రహదారులు పర్యటించారు. ట్రాఫిక్ రద్దీకి ఏర్పడుతున్న పరిస్థితులను గమనించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణకి నిరంతరం చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈరోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గుజ్జనగుళ్ళ నుంచి కొరటపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో గడిచిన 6 సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి. ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం, కంప్లీట్ స్టేట్ వైడ్గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్కి పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద, ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్, కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి. అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు, అరండాల్పేట మెయిన్ రోడ్డు, అండ్ అదేవిధంగా లక్ష్మీపురము అండ్ పట్టాభిపురం రోడ్డు, అమరావతి రోడ్డు, ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము, అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము, దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనల్ని మనం చూసిన పక్షంలో వాటి మీద ఫోకస్ చేస్తూ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సిఐ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత జనరల్ పబ్లిక్కి వాటి మీద ఈ సస్పెన్షన్లకి నడువులు నొప్పి వస్తున్నాయని చెప్పి బాధపడుతున్న పక్షంలో ఈ స్పీడ్ని లిమిట్ చేయడానికి, రేసర్స్ని లిమిట్ చేయడం కోసం ప్రధానంగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో అవి కూడా సప్రెస్ అయిపోయి నార్మల్ పీపుల్కి పెద్ద ఇబ్బందికరంగా లేకుండా అవి అవుతాయి. అయినప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి కూడా సిఐ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ అదేవిధంగా
ఈ స్పీడ్ బ్రేకర్స్ వేయని ప్లేసెస్లో, ఇంకా పని జరుగుతున్న ప్లేసెస్లో బారిగేట్స్ పెట్టి కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆ బారిగేట్స్ వల్ల కూడా కొంత అసౌకర్యం కలుగుతున్న పక్షంలో వన్స్ స్పీడ్ బ్రేకర్లు అనేవి ప్లేస్ అయిన తర్వాత ఈ బారికేట్ల సమస్య కూడా మనకి తొలగుతుంది. సో ఇలా అన్ని విషయాల మీద ఫోకస్ చేసి కంప్లీట్గా గుంటూరు వెస్ట్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. మరి రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ పనులు కావచ్చు, ఇంకేదైనా ఎక్స్పాండ్ చేసే పనులు కావచ్చు, డెవలప్మెంటల్ వర్క్లో భాగంగా మరింత ట్రాఫిక్. దేవరకొండ నాగేశ్వరరావు అనే వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని గుంటూరుకు చెందిన స్వరాజ్య లక్ష్మి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన చేస్తున్న చర్యల కారణంగా తమ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నష్టపోయామని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో బాధిత దంపతులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు వెంటనే స్పందించి నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అవన్నీ నా వల్ల కాదు, మమ్మల్ని వదిలేసాయి. నా జీవితం ఇంతతో అయిపోయింది, నేను నా పని నేను చేసుకోవాలి, బతకాలి, వదిలేసాయి అంటే నేను మొదలు నేను అంచాను. నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోలేకపోతే నువ్వు చచ్చిపోవాలి, నన్ను ఒకటే టార్చర్ పెడుతున్నాను సార్. నేను ఎందుకు ఇప్పటి వరకు మీరు ఎంత మొత్తంలో ఇచ్చారు డబ్బులు? సార్ 2 years నుంచి రోజుకి 4,000 సార్. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళారు సార్. నాకు కావాలి, నా ఖర్చులు కావాలని చెప్పి ఇంకా ఎక్కువ. ఎంతంటే ఒక్కొక్క 500 కాగితం లెక్కేస్తుంది సార్. 7 మొక్కలే తక్కువ. ఈ డబ్బులు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా మంటలు ముడతా, పొయ్యి దగ్గర ఉప్పులో ఎంచుకుంటా అంత కష్టపడి ఆయన చేత నేను చేయించుకుంటే ఉదయం నుంచి 10 నుంచి 10:30 దాకా నేను రక్తం గడ్డలు కట్టుకున్నాను. తిరిగి సంపాదించిన డబ్బు మొత్తం వాడు 500 నోట్లు లెక్కేస్తుంటే ఏడుస్తా, ఏంటే నీకు డబ్బులు ఇవ్వబుద్ధి కావట్లేదా అని చెప్పి హింసించాలంటే ఒక్క 500 దగ్గర ఎవడిస్తాడే లంచా, ఎవడిస్తాడని ఇంటికి ఎంత కాచుగా. ఇవాళ ఇవ్వకపోతే రేపటికి 2వ రోజు, ఇల్లుంటికి 3వ రోజు, ఆవిడెల్లుడికి 4వ రోజు. ఆ 4 రోజులు కలిపి కూడా నేను ఇవ్వాలి లంచా అని మాట్లాడారు సార్. నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆఖరికి నేను అప్పు కూడా అడిగాను సార్. ఎవరు నా అప్పు చేయమని నా డబ్బులు తిని నా సంసారాన్ని నాశనం చేసి, నా కుటుంబాన్ని నాశనం చేసి, నన్నే బెదిరించి నన్నే సంపాదన చేస్తున్నాడు సార్. ఎవరు ఉండకూడదు, నీ ఒక్కదానిగా వస్తావు కదా, నీ మొహం మీద యాసిడ్ వస్తా చూడు అని చెప్పి మా అత్తని తోడు తెచ్చుకున్నాను సార్. నేను అతను కొట్టు దగ్గర తోడు తెచ్చుకుంటే నువ్వు యాసిడ్ వస్తాననేసరికి మీ అత్తని తోడు తెచ్చుకుంటావు. కొట్లోకి మీ అత్తని, ఇంట్లోకి మీ అత్తని, కొట్లోకి మీ అమ్మని, నీ వెనకాల నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావు లంచా. నీ అంత చూస్తా ఉండే, నీ నాశనాన్ని కోరుతా చూడు. నువ్వు షాపు అంటున్నావు కదా, ఈ షాపునే తగలు పెట్టవు చూడు. నీ జీవితం ఎలా ఉంటుందో, నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను లంచా నీకు అనే మాటకు ముందు లంచం వెనకాల లంచాన్ని మాట్లాడుతూనే ఉండేవాడు. ఫోన్లో వీడియో చూపిమ్మా. దోపిడీలు చేస్తూ మానవ ప్రాణాలను దోచుకోవటం కాకుండా వారి ప్రాణాలను కూడా హాని కలిగించే ప్రయత్నాలు జరిగినాయి. ప్రతిసారి ఇన్నోసెంట్గా వాళ్ళ పేపర్లు రాసుకుని హాస్పిటల్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం న్యాయం జరగట్లేదు. మరి ముఖ్యంగా ఈవిడ గత 3 మాసాల నుంచి జరుగుతున్న పరిణామాల్లో స్వేచ్ఛా వాయువులు తీసుకుని వారికి ఒక నమ్మకం వచ్చి మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని బయటకు వచ్చిన నేతృత్వంలో ఎస్పీ గారిని కలిశారు, దిశా పోలీసుల వారిని కలిశారు, నగరం పోలీసు వారిని కలిశారు. వారికి చెప్పిన సమాచారాన్ని వారి ముందు పెడతాం జరిగింది. కానీ దాని మీద దర్యాప్తులు సక్రమంగా లోతుగా కొనసాగటం లేదు. చాలా సత్యాలు మరుగునబడ్డాయి. ఇవాళ ఈ విక్టిమ్ గర్ల్ చెప్పిన సత్యాలను చూస్తే మనసున్న మనిషి ఎవరైనా కానీ, అతను పోలీస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, రాజ్యాంగం పరిధిలో, చట్టం పరిధిలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు చట్టాన్ని అమలుపరచవలసిన శాఖలు సైలెంట్గా ఉంటే ఇంతకు మించిన అన్యాయం ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగక మాందవు. ఇక్కడి నుంచి అయినా కానీ చట్టం పరిధిలో సమగ్రమైన, సంపూర్ణమైన దర్యాప్తు జరిపించి దోషులని శిక్షించాలి, వీరికి రక్షణ కల్పించాలి. దోషులు అనేవాళ్ళు చట్టం పరిధి దాటి తప్పుకొని వెళ్ళటానికి వీల్లేదు.
అనేదే వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సమస్య నా మీదకి వచ్చింది ఈ విధంగా. నా మీద నా డబ్బులు దూసేసుకున్నారు, నా మాన ప్రాణాలు దూసేసుకున్నారు, నా భర్తను చంపేయబోయారు. డిపార్ట్మెంట్ చూస్తే సక్రమంగా స్పందించడం లేదు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి గురువారం అవంతి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలిపారు. ముందు ఎమ్మెల్యేగా కానీ సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలు. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాలు తారుమారవటం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అయినా కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టోమింగ్ చేసుకుని ముందుకెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులు. అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఐ హోప్ అండర్స్టూడ్. మనందరికీ తెలుసు కదమ్మా అవన్నీ, ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ ఎందుకు. అది నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూశారు, 175 నియోజకవర్గాలు చూశారు. నేను చెప్పే మారుస్తాను, చూస్తావు కదా నువ్వు, తొందరగా నీకు ఏమీ లేదబ్బా. ఇప్పుడు సబ్జెక్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈరోజు దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. ఓకే, నాకు అలాంటి ఆలోచన లేదు, నువ్వు చెప్పావు ఆలోచిద్దాం. ఓకే, నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఎవరైనా విమర్శిస్తే దానికి సమాధానం చెప్తాను. అబ్బాబు వినండి ఒకసారి, మీ అందరిని పిలవడానికి కారణం ఏంటంటే మీరు ఊహాజనితమైనటువంటి కథలు అల్లొద్దండి, డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఏదున్నా కూడా మీరు నేనే చెప్తాను మీకు, ఓకేనా? తప్పనిసరిగా నన్ను 2 సార్లు గెలిపించినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి కూడా, భీమిలి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి పిలిచి కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సరే, మన అవకాశం ఎవరు కదా చెప్తాను తర్వాత అన్ని మీకు. అన్ని ఒకరోజు ఎందుకు, ఇది ఓన్లీ పొలిటికల్ కన్ఫర్మ్ అవుదాం. ఓకే, రిజిగ్నేషన్ ఇంకేమైనా అడుగుతారా? ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి, మళ్ళీ మీరు మాట్లాడదాం. అది కూటమి పాలన ప్రస్తుతానికి బాగుంది కదా, 5 ఏళ్ళగా అయింది కాదు బ్రదర్, టైం ఉంది కదా, ఇంకా ఇట్స్ టూ ఎర్లీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు. 2వ రోజు కూడా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం ప్రతి జిల్లా కలెక్టర్ రాబోయే కలెక్టర్ల సదస్సుని స్పష్టమైన వివరాలతో రావాలని సూచన. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని వ్యాఖ్య. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కేంద్ర మంత్రిని శాల్వాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించిన చిన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.